ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్ భాగవత మహాపురాణము చతుర్థ స్కందము 17వ అధ్యాయము. పృథు మహారాజు పృథ్వీపై కినుక వహించుట. పృథ్వీ ఆ ప్రభువును స్తుతించుట. మైత్రేయుడు వచించెను. విదురా, ఇట్లు వందిమాగధులు పూజ్యుడైన ఆ పృథు మహారాజు యొక్క గుణ గణములను ఘనకార్యములను ప్రస్తుతించుచుండిరి. అతడును ఘనముగా వారిని ఆదరించి అభినందన పూర్వకముగా సత్కరించెను. వారి కోరికలను మన్నించుచు చక్కని బహుమతులతో వారిని సంతోషపరచెను. ఇంకను ఆ మహారాజు బ్రాహ్మణాది చతుర్వర్ణములలో గల ప్రముఖులను, భృత్యులను, అమాత్యులను, పురోహితులను, పౌరులను, జానపదులను, వివిధ వృత్తుల వారిని సత్కరించెను. విదురుడు ప్రశ్నించెను, మహాత్మా మైత్రేయ, పెక్కు రూపములను ధరింపగల కామరూపిణి అయిన భూదేవి గోరూపమునే ఏల ధరించెను? పృథు మహారాజు ఆ గోవును పితికినప్పుడు దూడ ఎవరు? దోహన పాత్ర ఏది? భూతలము సహజముగా ఎగుడు దిగుడుగా ఉండును. దానిని ఆ మహారాజు ఎట్లు సమతలముగా వించెను? పవిత్రమైన యజ్ఞాశ్వమును ఇంద్రుడు ఏల అపహరించెను? మహానుభావ, బ్రహ్మవేత్తలలో అగ్రేసరుడు భాగవతోత్తముడు అయిన సనత్కుమార మహాముని నుండి ఆ రాజర్షి జ్ఞాన విజ్ఞానములను పొందెను కదా, దాని వలన అతనికి ఎట్టి గతి ప్రాప్తించెను? షడ్గుణైశ్వర్య సంపన్నుడైన శ్రీహరి కృష్ణుడుగా అవతరించుటకు ముందే పృథువుగా ఈ లోకమున ఆవిర్భవించెను. పృథు మహారాజు కీర్తి ప్రతిష్టలు అపూర్వములు కదా. అతడు గోరూపమున ఉన్న భూమిని పితికిను కదా. ఆ కథలను, అతనికి సంబంధించిన తదితర గాథలను దయతో నాకు వివరింపుము. నేను నీయందును శ్రీకృష్ణుని ఎడలను అనురక్తి గలవాడను, భక్తుడను. సూతుడు నుడివెను, సౌనకాది మహర్షులారా, వాసుదేవుని వృత్తాంతములను వినిపింపుమని విదురుడు మైత్రేయుని ఇట్లు ప్రార్థించెను. విదురుని యొక్క శ్రద్ధాసక్తులకు మైత్రేయుడు ఎంతయో ప్రసన్నచిత్తుడై ఆయనను ప్రశంసించుచూ ఇట్లు పలికెను. మైత్రేయుడు వచించెను, విదురా, బ్రాహ్మణోత్తములు విద్యుక్తముగా పృథువును పట్టాభిషిక్తుని గావించిరి. పిమ్మట ఆయనను ప్రజాపాలకునిగా వారు ప్రకటించిరి. అప్పటి వరకే రాజ్యమునందు అంతటను కరువు కాటకములు ఏర్పడియుండెను. జనులు ఎల్లరునూ ఆకలి దప్పులతో అలమటింపసాగిరి. వారి దేహములు కృశించిపోయెను. అప్పుడు వారు రాజు కడకు వచ్చి ఇట్లు విన్నవించుకొనిరి, మహారాజా, తొర్రలలో సంభవించిన అగ్ని ప్రమాదములకు చెట్లన్నీయును మాడిపోయినట్లు మేము తీవ్రమైన జఠరాగ్ని బాధకు అనగా ఆకలి దప్పులకు తాళలేక మిగుల పరితపించిపోవుచున్నాము. నీవు శరణాగత రక్షకుడవు. ఆర్తితో నీ పాదములను ఆశ్రయించితిమి. ఆపన్నులమైన మాకు నీవే దిక్కు. అన్నపానములను సమకూర్చి మమ్ము ఆదుకొనుము. రాజాధిరాజా, వాస్తవముగా నీవు సమస్త లోకములకును రక్షకుడవు. ఇప్పుడు మాకు ప్రాణదాతవు నీవే. అన్నపానములకు కరవై మేము ఎంతయో అలమటించుచున్నాము. మా ప్రాణములు అనంతవాయువులలో కలియకముందే మాకు బ్రతుకు తెరువును చూపుము. మైత్రేయుడు వచించెను, విదురా, పృథు మహారాజు ప్రజల యొక్క కరుణాక్రందనములను ఆలకించి దీర్ఘముగా ఆలోచించెను. చివరకు ఆయన కరువు కాటకములకు హేతువును గమనించెను. పృథ్వీయే స్వయముగా అన్నమును వనస్పతులను తనలోనే దాచుకొనినది అని తన బుద్ధిబలముతో గ్రహించెను. కావున అతడు ధనస్సును చేబూని త్రిపురాంతకుడైన పరమశివుని వలె మిగుల క్రుద్ధుడై పృథ్విని లక్ష్యముగా చేసుకుని బాణమును ఎక్కుపెట్టెను. అంతటా పృథు మహారాజు తనపై బాణమును సంధించుట చూచి భూదేవి భయముతో కంపించిపోయెను. పిమ్మట ఆమె గోరూపమును దాల్చి వేటగానిచే తరుమబడుచున్న ఆడులేడి వలె పరుగెత్తసాగెను. అప్పుడు క్రోధావేశపరుడయ్యున్న ఆ మహారాజు యొక్క కనులు ఎర్రబారెను. ధనస్సునందు శరమును సంధించి గోరూపముననున్న భూదేవి ఎటు పారిపోవుచున్నను అటుగా ఆమెను వెంబడింపసాగెను. ఆ భూదేవి సకల దిశలయందును విదిశల అనగా ఆగ్నేయాది మూలలయందును భూమ్యాకాశముల మధ్యగల అంతరిక్షమునందును ఆత్మరక్షణకై పరుగిడసాగెను. ఆమె ఎక్కడెక్కడికి వెళ్ళుచున్నను ధనుర్ధారి అయ్యున్న పృథు మహారాజు తనను వెంటాడుచుండుటను ఆమె చూచెను.
ఈ లోకమున మనుష్యులను మృత్యువు నుండి కాపాడగలవారు లేరు. అట్లే తిరుగులేని పరాక్రమశాలి అయిన పృథుమహారాజు నుండి ఆమెను రక్షింపగలవారు ముల్లోకములయందును కరవైరి. దిక్కులేని పరిస్థితిలో తప్త హృదయయై ఉన్న భూదేవి చేయునది లేక వెనుదిరిగెను. పిమ్మట ఆమె మహానుభావుడైన పృథుమహారాజుతో ఇట్లు విన్నవించుకొనెను. మహారాజా, నీవు ధర్మజ్ఞుడవు, ఆపన్న శరణ్యుడవు, పూజ్యుడవైన నీవు సకల ప్రాణులను రక్షించుటయందు నిరతుడవు కనుక నన్ను కూడా కాపాడుము. అట్టి మహాత్ముడవైన నీవు నిరపరాధను దీనురాలను అయిన నన్ను చంపబూనుటకు కారణమేమి? నీవు ధర్మజ్ఞుడుగా ఖ్యాతి వహించినవాడవు, అబలనైన నన్ను ఎట్లు చంపెదవు? మహారాజా, స్త్రీలు అపరాధమునర్చినను వారిని సామాన్య మానవులు చంపరుగదా. దీనవత్సలుడవు, కరుణామయుడవు అయిన నీవంటి మహాపురుషుని విషయము ఇంక చెప్పవలసినది ఏముండును? ప్రభూ, నేను ఒక దృఢమైన నావ వంటి దానను. విశ్వమంతయును నా మీదనే ఆధారపడి ఉన్నది. అట్టి నన్ను పగులగొట్టినచో నిన్ను నీ ప్రజలను నీటిపై ఎట్లు నిలిపెదవు? పృథువు వచించెను. పృథ్వీ, నీవు నా ఆజ్ఞను ఉల్లంఘించుచున్నదానవు. దేవతారూపములో యజ్ఞములయందు హవిర్భాగములను స్వీకరించుచుందువు. కాని నీవు మాత్రము మాకు ధాన్యాధికమును అందించుటలేదు. కనుక కృతజ్ఞురాలవైన నిన్ను వధించి తీరెదను. మేము ప్రతిదినము సమకూర్చెడి గ్రాసమును అనగా ఆహారమును నీవు గోవు రూపములో భక్షించుచున్నావు. కాని నీ పొదుగు నుండి మాకు పాలను ఇచ్చుటలేదు. అట్టి దుష్టురాలవు నీవు. కనుక నిన్ను శిక్షింపకుండుట ఉచితము కాదు, అనగా శిక్షించుటయే ఉచితము. స్వయంభువుడగు బ్రహ్మదేవుడు లోక కళ్యాణ కాంక్షతో ధాన్యాదులను పూర్వకల్పమున సృష్టించెను. కాని వాటిని నీవు నీలో దాచుకొంటివి. నేను ప్రజాక్షేమమునకై నియుక్తుడనైన రాజును. దైవము నిక్షేపించు బీజములను మొలవనీయక చేయుటయనగా నన్ను అవమానించినట్లే అగును. కనుక బుద్ధిలేని పని చేసిన నిన్ను వధించుట యుక్తమే. నీవు చేసిన దుష్కృత్యమునకు ఫలితముగా ప్రజలెల్లరునూ ఆకలి దప్పులతో అలమటించుచున్నారు. కావున నా వాడి బాణములచే నిన్ను ముక్కలు ముక్కలుగా చేసి ఆ క్రొవ్వుతో అన్నార్తుల దుఃఖమును తీర్చెదను. ప్రాణులపై దయచూపక ఇతరుల పొట్ట కొట్టుట ద్వారా తన పొట్టను నింపుకొనువాడు అధముడు. అట్టి దుష్టుడు పురుషుడైనను స్త్రీ అయినను కడకు నపుంసకుడైనను వానిని రాజులు వధించుట యుక్తమే. అట్లు వధించుటయే కాదు, అది దోషమూ కాదు. నీవు గర్విష్ఠివి, పైగా మదోన్మత్తురాలవు. అంతేకాదు కపటమున గోరూపమును ధరించి ఉన్నావు. కావున నా బాణములచే నిన్ను ముక్కలు ముక్కలుగా చేసి నా యోగ బలము ద్వారా ఈ ప్రజలను పోషించెదను. ఇట్లు క్రోధోద్రిక్తుడైన పృథుమహారాజు యమునివలే తన ఎదుట నిలిచియుండగా ఆయనను జూచిన భూదేవి అనగా గోరూపమున ఉన్న భూదేవి మిగుల భయకంపిత అయ్యేను. పిదప ఆమె అంజలి ఘటించి నమస్కరించుచు ఆ మహారాజుతో ఇట్లనెను. భూదేవి పలికెను. ప్రభూ, నీవు సాక్షాత్తుగా పరమ పురుషుడవు. నీ మాయ ద్వారా పలు రూపములను దాల్చి త్రిగుణమయుడవుగా ప్రతీతుడవగుచుందువు. కాని పరమాత్మ నిత్యము స్వరూపమునందే నిలిచియుండును. కావుననే శరీరము, ఇంద్రియములు, వాటి అధిష్టాన దేవతలతో కూడియున్న ఈ ఉపాధులయందు ఆయనకు నేను నాది అను భ్రాంతి ఉండదు. అందువలననే ఆయనకు అట్టి భ్రమ వలన కలిగే రాగద్వేషాదులు ఉండవు. అట్టి పురుషోత్తమునకు నేను పదే పదే నమస్కరించుచున్నాను. నీవు సంపూర్ణ జగత్తునకు విధాతవు. త్రిగుణాత్మకమైన ఈ సృష్టిని రచించిన వాడవు నీవే. నీవు నన్ను సకల జీవులకును ఆశ్రయముగా నియమించితివి. నీవు సర్వదా స్వతంత్రుడవు. అస్త్రశస్త్రములను బూని నీవే నన్ను చంపుటకు సిద్ధపడినచో ఇక నేను ఎవరిని శరణుజొచ్చెదను? కల్పారంభమున నిన్ను ఆశ్రయించిన అనిర్వచనీయమైన మాయ ద్వారా ఈ చరాచర జగత్తును సృష్టించితివి. ఆ మాయ ద్వారానే నీవు దీనిని రక్షించుటకు పూనుకొని ఉన్నావు. నీవు ధర్మపరాయణుడవు అయినను గోరూపధారిణినైన నన్ను
ఎలా చంపగోరుచున్నావు? నీవు ఒక్కడవే అయినను నీ మాయకు వసులైన వారికి పలు రూపములలో తోచుచుందువు. నీవు స్వయముగా బ్రహ్మదేవుని సృష్టించి అతని ద్వారా ఈ విశ్వమును రచింపజేసితివి. నీవు సాక్షాత్తు సర్వేశ్వరుడవు. జితేంద్రియులు కాని వారు నీ లీలలను ఎంతమాత్రమూ తెలిసి కొనజాలరు. ఏలయన వారి బుద్ధులు దుర్జయమైన నీ మాయచే ఆవృతములయ్యున్నవి. మహాపురుష, పంచభూతములు, ఇంద్రియములు, వాటి అధిష్టాన దేవతలు, బుద్ధి, అహంకారము మొదలగు రూపములలో నీ శక్తుల ద్వారా క్రమముగా జగత్తు యొక్క ఉత్పత్తి, స్థితి, సంహారములను చేయుచుందు. ఆయా సమయములయందు వేర్వేరు కార్యముల కొరకై నీ శక్తులను ప్రకటించుచుందువు. వాటిని ఉపసంహరించుకొనుచుందువు. నీవు సాక్షాత్తుగా పరమేశ్వరుడవు, జగద్విధాతవు. అట్టి నీకు నమస్కారము. ప్రభూ, నీవు జన్మరహితుడవు. ఈ జగత్తంతయు నీచే సృష్టింపబడినది. అది దేహము, ఇంద్రియములు, అంతఃకరణముతో కూడియున్నది. అట్టి జగత్తును రక్షించుటకై పూర్వము నీవు ఆది వరాహ రూపమును దాల్చితివి. జలములలో మునిగియున్న నన్ను ఆ అవతారమున రసాతలము నుండి ఉద్ధరించితివి. ఆ విధముగా ఒకసారి నన్ను ఉద్ధరించి ధరణీధరుడుగా ఖ్యాతి వహించితివి. జలములపై నౌకవలెనున్న నన్ను ఆశ్రయించుకొనియున్న జనులను రక్షించుటకై వీరమూర్తిగా నీవు నీ అస్త్రశస్త్రములతో చంపగోరుచున్నావు. నా పొదుగు నుండి ప్రజలకు పాలను సమకూర్పకుండుటయే నేను చేసిన అపరాధము కదా. అంత మాత్రమునకే నీవు నాకు ఇట్టి శిక్షను విధింపబోనితివి. ప్రభూ, నీవు జగత్తునకు నియంతవు. త్రిగుణాత్మకమైన ఈ జగత్తును రచించిన నీ మాయా ప్రభావముచే మా వంటి సామాన్య జీవుల చిత్తములు మోహగ్రస్తములగుచున్నవి. వారలు నీ భక్తుల మహత్వములను కూడా గ్రహింపజాలకున్నారు. ఇంక నీ లీలల లక్ష్యములను తెలిసికొనలేకపోవుటలో ఆశ్చర్యమేమున్నది? వీరా, నీ లీల యశస్కరమైనది కనుక నీకును వీరోచితములైన నీ యశోవైభవములను విస్తృతమనర్చునట్టి జితేంద్రియులైన నీ భక్తులకును నా ప్రణామములు. ఇది శ్రీమద్భాగవత్ మహాపురాణమునందలి 4వ స్కంధమునందు 17వ అధ్యాయము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. స్వస్తి.